అందరికీ నమస్కారం. నా పేరు షెఫ్ రమేష్. డాక్టర్ నారాయణ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చేసుకునేది హోటల్ స్టైల్ బ్రౌనీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: షుగర్, సాల్ట్, బేకింగ్ పౌడర్, చాప్డ్ వాల్నట్స్, ఎగ్స్, డార్క్ కంపౌండ్ చాక్లెట్, కోకో పౌడర్, ఫ్లవర్, బటర్. ఇప్పుడు మనం ముందుగా బర్నర్ని ఆన్ చేసుకొని సాస్ ప్యాన్ పెట్టుకొని సాస్ ప్యాన్ వేడి అయిన తర్వాత బటర్ని యాడ్ చేసి బటర్ని మెల్ట్ చేయాలి. నేను ఇక్కడ 190 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 75 గ్రాముల డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాం. డార్క్ చాక్లెట్ని డైరెక్ట్గా యాడ్ చేస్తే చాక్లెట్ బర్న్ అయిపోతుంది. దానికోసమే మనం బటర్లో మెల్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూడవచ్చు, డార్క్ చాక్లెట్ బటర్ మిశ్రమాన్ని రెడీ అయ్యింది. దీన్ని చల్లార్చనీకి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 5 ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీట్ చేసిన ఎగ్స్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తూ 375 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మంచిగా ఫ్లఫీగా బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనము ముందుగా చల్లార్చి పెట్టుకున్న బటర్ ఇంకా డార్క్ చాక్లెట్ మిశ్రమాన్ని కలుపుతాం. ముందుగానే చల్లార్చి పెట్టుకున్న చాక్లెట్ ఇంకా బటర్ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో చాప్ చేసుకున్న వాల్నట్స్ యాడ్ చేసుకుందాం, 75 గ్రామ్స్. దీంట్లో ఇప్పుడు మనం ఒక 4 గ్రామ్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ఉప్పు, ఇప్పుడు మనం దీన్ని ఒక 2 మినిట్స్ కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 100 గ్రాముల కోకో పౌడర్ మరియు 112 గ్రాముల మైదాని కలుపుకుందాం. కోకో పౌడర్ 100 గ్రాముల కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మన బ్రౌనీ బ్యాటర్ రెడీ అయిందండి. దీన్ని బేకింగ్ ట్రేలో వేసి 180 డిగ్రీస్ 25 మినిట్స్ దాకా మనం బేక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్రౌనీ బ్యాటర్ని ట్రేలో వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. డిగ్రీస్ 25 మినిట్స్ తర్వాత రెడీ అయిన బ్రౌనీ. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టమైన ఐటమ్. థ్యాంక్ యూ.